ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నమస్తే, మీ పేరు? ఓకే, సో మీరు వెళ్ళండి, మేము పిలుస్తాం. ఓకే మ్యామ్. ఓకే సార్. సారీ, మీ ఫైల్ రిజెక్ట్ అయింది. పునమి, ఫైల్లో డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ బాగున్నాయి. అతను ఆన్సర్ చేసిన విధానం కూడా బాగుంది. ఆయన ఎందుకు రిజెక్ట్ చేశావు పునమి? ఫైల్లో ఉన్న సమాచారం, ఆయన చెప్పిన సమాధానం రెండూ అబద్ధాలే. అంటే అతను నీకు ముందే తెలుసా? నాకు కాదు, నా పిఏకి తెలుసు. పున్నమి మేడం, మన ఫ్రాంచైజ్ కోసం అప్లై చేసిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తెలుసుకోమన్నారు. అందుకే తెలుసుకున్నాను. ముందే తెలుసుకున్నారన్నమాట. వెరీ గుడ్. మీ తెలివితేటలు, టాలెంట్ చూసి డిమిట్రీ గారు మీకు పర్ఫెక్ట్ పొజిషన్ ఇచ్చారు. హే కమాన్ గోపి, కూర్చో. నీకే బ్రాంచ్ ఫ్రాంచైజ్ కావాలి? బంజారాయిల్స్ బ్రాంచ్ అయితే నాకు కొంచెం సర్కిల్ ఉంది కాబట్టి మన బిజినెస్కి నాకు కరెక్ట్గా ఉంటుంది. అవునా? ఓకే పునమి, ఆ బ్రాంచ్ ఎవరికి ఇవ్వలేదు కాబట్టి గోపి ఫైల్ చెక్ చేసి ఒకసారి చూడు. నన్ను క్షమించండి వకీల్ సాబ్, ఈయనకి ఏ బ్రాంచ్ ఇవ్వడం లేదు. ఇవ్వకపోవడం ఏంటి? బయట నేనేం చెప్పాను, ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. వకీల్ సాబ్, మన దగ్గరున్న సమాచారం ప్రకారం గోపి గారు గతంలో ఇలానే చాలా వ్యాపారాలు మొదలుపెట్టి వెంటనే మూసేశారు. ఆయన పేరు మీద అప్పులు కూడా చాలా ఉన్నాయి. ఆ అప్పులు నావు కాదు సార్, మా ఫాదర్వి. నా తలకి చుట్టుకున్నాయంతే. వాటిని తీర్చాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కదా. అప్పు తీరాలంటే వ్యాపారం ఉండాలి కదండి. ఆ వ్యాపారం నాకు చాలా అవసరం. పృథ్వీ, ఒకసారి నువ్వేనా చెప్పరా? పునమి, చెక్ చేసింది చాలు. నా మీద నమ్మకంతో అతనికి ఆ బ్రాంచ్ ఇవ్వు. లేదు వకీల్ సాబ్, వ్యాపారంలో అభిమానం, స్నేహం ఏది ఉండకపోతేనే మంచిది. కొత్తగా ఎదగాలనుకుంటున్నాం. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే మార్కెట్లో అంత పేరొస్తుంది. మన ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు సమర్థవంతంగా నడపకపోతే ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉండే అన్ని బ్రాంచుల మీద పడుతుంది. అంటే నాకు వ్యాపారం చేయడం రాదంటున్నారా? లేకపోతే మీ కంపెనీకి నేను పనికిరానంటున్నారా? ఏంట్రా ఇది పృథ్వీ? ఈ విషయం ముందే చెప్తే అప్పుడే నేను వెళ్ళిపోయేవాడిని కదా. ఏంట్రా పృథ్వీ, నువ్వు కూడా ఉండి ఏం చేయలేకపోయావు? రే రే గోపి, గోపి, అరే గోపి, నువ్వు కన్ఫామ్గా ఈ గోపికి ఫ్రాంచైజ్ ఇవ్వాలన్నా కూడా మీ వైఫ్ రిజెక్ట్ చేశారంటే మీ వైఫ్కి నువ్వంటే ఎంత రెస్పెక్టో అర్థం అవుతుందిరా. వైఫ్ని లవ్ చేయొచ్చు కానీ ఇలా సరెండర్ అయిపోకూడదురా. భర్తకే వాల్యూ లేనప్పుడు ఫ్రెండ్స్ని మమ్మల్ని ఎందుకు కేర్ చేస్తుంది? నా సంగతి వదిలే. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు. లేదంటే ఆఖరికి ఏ వాచ్మెన్ పోస్ట్లోనే సెటిల్ అవ్వాల్సి వస్తుంది. బావా, శృతి, నువ్వేంటి ఇక్కడ? ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది బావా. ఫస్ట్ డే ఆఫీస్లో వర్క్ ఎలా ఉంటుందని చూడటానికి వచ్చాను. అమ్మమ్మ పర్మిషన్ కూడా తీసుకున్నాను. పున్నమి హడావిడి మామూలుగా లేదుగా. లోపలందరూ పున్నమి గురించే మాట్లాడుకుంటున్నారు. నువ్వేంటి బావా, నీ ఫ్రెండ్ అన్ని మాటలు అంటుంటే నువ్వు సైలెంట్గా ఉన్నావు. తప్పేమైనా మనమైపుందనా?
వద్దు శృతి ప్లీజ్, దాని గురించి నువ్వేం మాట్లాడుకో. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఎలా వదిలేస్తాను బావా? నువ్వు హర్ట్ అయితే నేను హర్ట్ అయినట్టు కాదా? నీకు ఇన్సల్ట్ జరిగితే నాకు కాదా? పున్నమి కూడా నీ ఫ్రెండ్ విషయంలో మరీ ఇంత స్ట్రిక్ట్గా ఉండకపోతే బాగుండేది. ఒక్క బ్రాంచ్ వల్ల మొత్తం బిజినెస్ ఎలా లాస్ అవుతుంది? నాకైతే ఇది చాలా సిల్లీ డిసిషన్లా అనిపిస్తుంది బావా. పున్నమి వల్ల నీ ఫ్రెండ్ నీతో అంటున్న ఒక్కొక్క మాట వింటుంటే మా బావ క్యారెక్టర్ ఇది కాదు కదా. అయినా సరే ఎందుకు ఆ మాటలు మా బావ పడుతున్నాడా అని చాలా చాలా బాధేసింది బావ నాకు. నాకే ఇలా ఉందంటే పున్నమి కనీసం ఆలోచించాలి కదా. ఒక్కరోజు ఇన్ఛార్జ్ అయినందుకే ఈ రేంజ్లో ఉందంటే ఆ తర్వాత నువ్వు ఎలా భరిస్తావో ఏమో. మీరిద్దరూ నవ్వుతూ ఆఫీస్ని హ్యాండిల్ చేస్తుంటే చూడాలి అనుకున్నాను, కానీ ఇలా చూడాల్సి వచ్చింది. బ్యాడ్ లక్. బాయ్ బావా. వకీల్ సాబ్ మావయ్య గారు రమ్మంటున్నారు. ఎందుకు? నువ్వు చేసిన అవమానం సరిపోనట్టు ఆయన కూడా సెటైర్లు వేస్తారా? అసలు తప్పంతా నాదే. నన్ను వదిలి నువ్వు వచ్చినప్పుడే నేను ఆఫీస్కి రాకుండా కోర్టుకు వెళ్ళిపోవాల్సింది. అనవసరంగా వచ్చాను. వకీల్ సాబ్, నాకు గోపి గారి మీద ఏ కోపం లేదు, కానీ అదేంటంటే మన వ్యాపారం గురించి ఆలోచిద్దామని. చాలు పున్నమి, ఇంకేం మాట్లాడొద్దు. అయినా నీ అంత గొప్పగా ఆలోచించడం, నీలాగా బిజినెస్ డీల్ చేయడం నా వల్ల కాదు. నాకు వ్యాపారం లాభం కన్నా అభిమానం, బంధమే ముఖ్యం. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? నేను ఇంతే పున్నమి, నేను ఇలానే మాట్లాడతాను. నీకిష్టం లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళు. వకీల్ సాబ్ మెల్లగా మాట్లాడండి, అందరూ వింటున్నారు. అసలు నువ్వే వినప్పుడు ఎవరు వింటే నాకేంటి? వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్ ఆగండి. వకీల్ సాబ్, మావయ్య గారు పిలుస్తున్నారు, లోపలికి రండి. పున్నమి, నాకు ఇక్కడ ఉండాలనిపించడం లేదు, వదిలే. వకీల్ సాబ్, ఇలా వెళ్ళిపోతే వర్మ గారు ఏమైనా అనుకుంటారు, మావయ్య గారు కూడా కోప్పడతారు. దయచేసి రండి వకీల్ సాబ్. నేనంటే నీకు లెక్కలేనప్పుడు నా గురించి ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. అలా మాట్లాడకండి వకీల్ సాబ్, ప్లీజ్ రండి వకీల్ సాబ్. పున్నమి, మర్యాదగా చెప్తున్నా, చెయ్యొద్దులు. మీరెక్కడికి వెళ్ళొద్దు వకీల్ సాబ్. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు చెప్పండి. నాతో రండి వకీల్ సాబ్, దయచేసి. పున్నమి, చెయ్యి వద్దులు. నేను వదలను. నాతో రండి వకీల్ సాబ్, ప్లీజ్ వకీల్ సాబ్ రండి, లోపలికి వెళ్దాం. పున్నమి, ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.